అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. సంక్రాంతి అంటేనే పంటలు, పిండి వంటలు. ముఖ్యంగా ఇంట్లో వాళ్ళందరూ ఏం స్వీట్ చేస్తున్నాం అని అడిగే రోజు. అలాంటి పండుగలలో చేయకుండా ఉండలేని మన ఇంటి ఫేవరెట్ సాంప్రదాయమైన స్వీట్ కరకరలాడే బెల్లం మిఠాయి. ఇది తింటే నోట్లో కరకరలాడుతుంది, మనసులో మాత్రం ఇంకొంచెం ఇవ్వండి అన్న ఫీలింగ్ వస్తుంది. ముందుగా శనగపిండిని తీసుకొని నీరు కలిపి మధ్యస్థమైన మిశ్రమంగా చేసుకుందాం. చాలా పలుచగాను కాదు, అలాగని గట్టిగాను కాదు. అంటే పక్కింటి ఆంటీ చూసి బాగుంది అనేట్టు. ఈ మిశ్రమాన్ని తీసుకువెళ్ళి వేడెక్కిన నూనెలో బూందీలో వేసుకోవాలి. ఈ టైంలో మంట ఎక్కువైతే బూందీ కాదు, మన టెన్షన్ కరకరలాడుతుంది. అందుకే మంట మోస్తారుగా ఉండాలి. ఇప్పుడు మన అసలైన హీరో ఎంట్రీ, బెల్లం పాకం. మంచి నాణ్యమైన బెల్లాన్ని తీసుకొని కొద్దిగా నీరు వేసి మంట మీద పెట్టి పాకం తయారైన తర్వాత పాకాన్ని ఉండ కింద చేసి గ్లాసులో వేస్తే టింగుమని సౌండ్ రావాలి. ఇక్కడ ఒక చిన్న టెస్ట్. పాకం సరైన దశలో ఉందా లేదా అని చూడడానికి అందరూ ఆ పాకంలో వేలు ముంచే ప్రయత్నం చేస్తారు. జాగ్రత్త, బాగా వేడిగా ఉంటుంది, అంటుకుంటే అస్సలు వదలదు. పాకం సిద్ధమైన తర్వాత వేయించిన బూందీలో కొద్దిగా కొద్దిగా పాకం వేసి మెల్లగా కలపాలి. ఒక్కసారిగా పోస్తే మిఠాయి కాదు, బెల్లం బూందీ పులుసు అవుతుందండోయ్. అందుకే ఓపికగా కొద్ది కొద్దిగా వేసి బూందీ మొత్తం పాకంలో కలిసేలా బాగా కలపాలండి. ఇప్పుడు చేతులు అంటకుండా ఉండాలంటే చేతులను నీళ్ళతో కానీ కొద్దిగా నెయ్యితో కానీ తడుపుకోవాలి. లేకపోతే మిఠాయి చేతికి అంటుతుంది. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ఉండ చుట్టి గట్టిగా నొక్కాలి. మన బలం ఎంతుంటే అంత ఉపయోగించి నొక్కాలి. ఇక్కడ మన బలం తగ్గితే మాత్రం మిఠాయి కరకర ఉండదు, డైరెక్ట్ ఫెయిల్ అయిపోతుంది. కానీ మీకు ముందే ఒక విషయం చెప్పాలండి. ఈ మిఠాయి చేయడం ఒక్కరికే సాధ్యం కాదండి. ఇంట్లో ముగ్గురు నలుగురు లేకపోతే చేయడం చాలా కష్టం. కనీసం ఈ మిఠాయిలు నొక్కడానికి ముగ్గురైనా ఉండాలి. ఎందుకంటే ఈ మిఠాయిలు వెంట వెంటనే నొక్కాలి. మొదటి పర్సన్ నొక్కిన వెంటనే సెకండ్ పర్సన్ వెంట వెంటనే నొక్కాలి. మూడో వ్యక్తి కూడా చాలా అవసరం, ఉండడం చాలా మంచిది. అందుకేనండి నేను అన్నది ఎక్కువ మంది ఉండాలని. ఈ వీడియో చూస్తున్నారు కదండి, మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఇలా చిన్న చిన్న మిఠాయిలుగా గట్టిగా నొక్కుంటే మన కరకరలాడే బెల్లం మిఠాయిలు తయారవుతాయండి. ఈ ఉండలు చేసేటప్పుడు మన అమ్మలక్కలాడే ముచ్చట్లు భలే సరదాగా ఉంటాయండి. ఒక అమ్మ అంటుంది, ఇప్పటి పిల్లలకు ఈ ఉండలంటేనే అస్సలు తెలియదు అంటుంది. అంతలో ఇంకో అమ్మ వచ్చి ఉండ మిశ్రమం చూసి అంటుంది, అయ్యో ఇది ఇంకొంచెం పొడిగా ఉంది. వెంటనే ఇంకో అమ్మ వచ్చి, లేదమ్మా ఇది సరైన స్టేజ్ అని పెద్ద ఎక్స్పర్ట్లా చెప్పేస్తుంది. అప్పుడు మరో అమ్మ, ఇప్పుడు పండగ కూడా ఫోన్లోనే అయిపోతుంది కదా అని వెటకారం ఆడుతుంది. అప్పుడు వరకు రాని పిల్లలందరూ ఈ ఉండలు చేసే టైంకి భలే వస్తారు. ఆ పిల్లలు పక్కన నిలబడి, అమ్మ ఒక ఉండ ఇప్పుడే నాకు ఇవ్వు అని అడుగుతారు. అలా అనేసరికి అందరమ్మలు ఒకేసారిగా మిఠాయిలు ఇంకా వేడిగా ఉన్నాయి, చల్లారాక పిలుస్తాము, వెళ్ళి ఆడుకోండి అని అంటారు. అవన్నీ చేశాక చల్లారాక వాళ్ళ పిల్లల్ని పిలిచి ఒక మిఠాయి ఇస్తారు. వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలి. అప్పుడు ఇంకా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఆ స్వీట్ చేతికి రాగానే ఆ పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ నిజం ఏంటంటే సాయంత్రానికల్లా అందులో సగానికి ఎక్కువగా మాయమైపోతాయి. బెల్లం మిఠాయిలు అంటే కేవలం తీపి మాత్రమే కాదు, అమ్మల మాటలు, జ్ఞాపకాలు, నవ్వులు ఇవన్నీ కలిపిన మన పండగ రుచి బెల్లం మిఠాయి. ఇలాంటి మన ఇంటి సరదా క్షణాలు మీకు కూడా గుర్తొస్తే ఈ వీడియోకి లైక్ చేయండి. మీ స్నేహితులకు, మీ అమ్మకు షేర్ చేయండి. ఇలాంటి సరదా వంటలు చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో సరదా వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.